హనీ బనీ. అమ్మ అమ్మ స్టోరీ చెప్పవా? అలాగే నాన్నా. రాఖీ ఎందుకు జరుపుకుంటాం అని తెలుసుకుందాం. అనగనగా చాలా కాలం క్రితం మన భారతదేశంలో ఒక బ్యూటిఫుల్ ట్రెడిషన్ ఉండేది. శ్రావణ పౌర్ణమి రోజు అందరూ ఒక స్పెషల్ దారాన్ని తీసుకునేవారు. ఆ దారాన్ని రక్ష అని పిలిచేవారు. రక్ష అంటే ప్రొటెక్షన్. అంటే నువ్వు సేఫ్గా ఉండాలి, హ్యాపీగా ఉండాలి అని ప్రేమగా కోరుకోవడం. ఆ స్పెషల్ దారాన్ని చేతికి కట్టి పెద్దవాళ్ళు ఆశీర్వదించేవారు. నువ్వు ఎప్పుడూ సేఫ్గా హ్యాపీగా ఉండాలి అని కోరుకునేవారు. అది మ్యాజిక్ థ్రెడ్ కాదు, కానీ అది లవ్ అండ్ కేర్ కి ఒక గుర్తు. కాలం గడిచింది. ఈ బ్యూటిఫుల్ ట్రెడిషన్ అన్నా చెల్లెళ్ల మధ్య కూడా చాలా స్పెషల్గా మారింది. ఒక చిన్న చెల్లెలు తన అన్నయ్య దగ్గరకు వచ్చింది. ఆమె చేతిలో ఒక బ్యూటిఫుల్ రాఖీ ఉంది. అన్నయ్య చెయ్యు, నువ్వు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి. అన్నయ్య నవ్వుతూ చెయ్యి ఇచ్చాడు. చెల్లెలు ప్రేమగా రాఖీ కట్టింది. నువ్వు కూడా ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి. థ్యాంక్ యూ అన్నయ్య. అమ్మ ఒక ప్లేట్ నిండా స్వీట్స్ తీసుకుని వచ్చింది. ముందు ఇవి తినమని చెప్పింది. అన్నయ్య ఒక స్వీట్ తీసుకుని చెల్లెలకి తినిపించాడు. అన్నయ్య తన చెల్లెలికి ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చాడు. థ్యాంక్ యూ అన్నయ్య. హ్యాపీ రాఖీ. అందుకే పిల్లలు, రాఖీ అంటే కేవలం ఒక దారం కాదు, అది మనకు లవ్, కేర్, హెల్ప్ మరియు మన స్పెషల్ బాండ్ని గుర్తు చేస్తోంది. రాఖీ రోజు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములకు రాఖీ కట్టి వాళ్ళు హ్యాపీగా సేఫ్గా ఉండాలని కోరుకుంటారు. అన్నదమ్ములు కూడా వాళ్ళపై తన లవ్ అండ్ కేర్ చూపిస్తారు. అందరూ కలిసి స్వీట్స్ తింటారు, గిఫ్ట్స్ ఇచ్చుకుంటారు, హ్యాపీగా రక్షాబంధన్ సెలబ్రేట్ చేసుకుంటారు. సో పిల్లలు, రాఖీ మనకు ఏం చెబుతుందో తెలుసా? మనల్ని ప్రేమించే వాళ్ళను మనం కూడా ప్రేమగా చూసుకోవాలి. ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి. ఎప్పుడూ కేరింగ్గా ఉండాలి. రాఖీ అంటే బ్రదర్ సిస్టర్ మాత్రమే కాదు, మనం ప్రేమించే వాళ్ళని కేర్ చేయడం, ప్రొటెక్ట్ చేయడం, ఎప్పుడూ వాళ్ళతో ఉండడం అనే బ్యూటిఫుల్ ప్రామిస్. ఎందుకంటే రాఖీ ఈజ్ అ లిటిల్ థ్రెడ్ విత్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ లవ్. హ్యాపీ రక్షాబంధన్. బాయ్ బాయ్. మరొక బ్యూటిఫుల్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం.